HSBC presents CNBC TV 18's Future Female Forward, the Women's Collective, powered by Parity. For too long, manufacturing has been seen as a male-dominated field. But the tide is turning. The number of women in manufacturing has been steadily rising, taking their place on shop floors, bringing with them fresh perspectives and valuable skills. With our Future Female Forward, the Women's Collective, it's time to showcase the power of women in the manufacturing sector, highlighting their leadership, innovation and dedication. Take, for example, our like-minded partner on this initiative, ITC. ITC Medak feels immense pride in communicating that we have 75% women employees amongst our operators and 57% women employees at an overall level. Over the last few years, we have developed various systems and processes in order to make women employees feel safe and comfortable in their working environment. Diverse initiatives like health and wellness sessions, financial counseling workshops, unique engagement initiatives, as well as various festival celebrations keep these women employees knit with our factory. Last but not the least, ITC Medak is very proud of its women employees and staff, and our vision is to become one of India's best factories propelled by women majority workforce. This vibrant culture and ITC's women-centric approach will go a long way in ensuring that there are scores of future women business leaders created in this upcoming decade. ITC's commitment to gender diversity is evident in its new state-of-the-art FMCG factories. With over 1,500 women at ITC's ICML in Pudukkottai, 75% of the workforce is represented by women. In Mysuru, Karnataka, women constitute close to 47% of the workforce. Alongside, ICML Khordha's workforce comprises of 52% women. The recently commissioned ICML in Medak, Telangana, boasts 57% women representation. ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. ఏదన్నా మాకు ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ లాంటివి వస్తే కనుక మా టీం ఎప్పుడు సపోర్ట్ చేయడానికి మాకు తోడుగానే ఉంటుంది. హెచ్ఆర్ టీం వాళ్ళు అనేది మాకు ఎప్పుడు షాప్ ఫ్లోర్కి వస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు. దాని తర్వాత మా పర్సనల్ సేఫ్టీకి వచ్చేసి పికప్ చేసుకొని డోర్ టు డోర్ డ్రాప్ చేస్తారు. మాతో పాటు ఒకవేళ బీ షిఫ్ట్లో ఉంటే కనుక మాతో పాటు ఒక సెక్యూరిటీ ఆఫీసర్ అనేవారు వస్తారు. వాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేసిన తర్వాతనే వేరే వాళ్ళ డ్రాప్ దగ్గరికి వెళ్తారు. సో మాకు లైన్లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ట్రైన్ డాక్టర్స్, ట్రైన్ నర్స్ అనే వాళ్ళు మాకు 24/7 అవైలబుల్ ఉంటారు. ఇంత పెద్ద ఐటీసీ కంపెనీలో నేను పని చేస్తున్నందుకు నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే నేను బయటికి వెళ్ళిన తర్వాత ఐటీసీ అనే బ్రాండెడ్ కంపెనీలో వర్క్ చేస్తున్నందుకు మా పేరెంట్స్కి కానీ నా ఫ్రెండ్స్కి కానీ చెప్పుకోవడానికి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. నాకు ఫాదర్ లేరండి, చిన్నప్పటి నుంచి మమ్మీయే చూసుకున్నారు. సో నేను ఇంతవరకు చదువుకోవడానికి కారణం కూడా మమ్మీ. 2 years బేబీ ఉన్నాడు, తనకి క్రచ్ ఉంది. ఐటీసీ క్రచ్ ప్రొవైడ్ చేసింది. వాళ్ళొక కేర్ టేకర్ని ఇస్తారు, మిల్క్ కానీ ఫుడ్ కానీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నేను వర్క్ ప్లేస్కి వచ్చి నా వర్క్ని సేఫ్టీగా క్వాలిటీగా చేస్తున్నాను అంటే నా బాబు అక్కడ ఉండబట్టి నేను ఎటువంటి టెన్షన్ లేకుండా 8 hours వర్క్ కూడా నేను హ్యాపీగా చేస్తున్నాను, కంఫర్టబుల్గా చేస్తున్నాను. నేను ఇక్కడ జాబ్ చేయకముందు నా లైఫ్ స్టైల్ వేరు, ఇక్కడ జాబ్ చేసిన తర్వాత నా లైఫ్ స్టైల్ వేరు. ఇక్కడ జాబ్ చేస్తున్న తర్వాత నేను ఒక సింగిల్ పేరెంట్గా నా బాబుకి కావాల్సిన ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ మనీ పరంగా నేను చేసుకోగలుగుతున్నాను. హెల్త్ ఇష్యూస్ వచ్చినా నేను వాడికి ఏం కావాలన్నా నా అంతటా నేను వాడిని పోషించుకోగలుగుతున్నాను. నేను ఇక్కడ ఫస్ట్ అప్రెంటిస్షిప్ చేసినప్పుడే నేను ఫస్ట్ లైన్లో వర్క్ చేశాను. నేను పీలర్లో వర్క్ చేశాను. అక్కడ పారామీటర్ సేఫ్టీ పారామీటర్స్ కానీ ఏమేమి ఉన్నాయి, గార్డింగ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మేము మిషన్ని స్టార్ట్ చేస్తాము. చెక్ లిస్ట్ ఫిల్ చేసిన తర్వాత మేము కరెక్ట్ ఉన్నాయా లేవా మిషన్ గార్డింగ్ అన్నీ చెక్ చేసిన తర్వాత మేము లైన్ని స్టార్ట్ చేస్తాము. నేను ఐటీసీకి వచ్చిన తర్వాత ఇందులో సెలెక్ట్ అయిన తర్వాత అమ్మాయి ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్లో అమ్మాయిలు ఎలా పని చేయగలరు అని చెప్పేసి వాళ్ళకి డౌట్ వచ్చింది. దాని తర్వాత నేను ఇక్కడ వర్క్ చేసిన తర్వాత నేను వాళ్ళకి చెప్పాను ఇక్కడ సేఫ్టీ కానీ అన్నీ చాలా బాగున్నాయి, వర్క్ ప్లేస్లో చాలా సేఫ్టీ అన్నీ బాగున్నాయి అని చెప్పాను. ఈవెన్ నైట్ షిఫ్ట్లో కూడా చాలా సేఫ్టీగా మేము పని చేయగలుగుతున్నాము. నేను ఇండిపెండెంట్గా ఉన్నాను అంటే దానికి కారణం ఐటీసీ. థ్యాంక్ యూ ఐటీసీ. आईटीसी आमर गोटे आईटीआई कॉलेज को जाकि कैंपस आसला
ସେଠୁ ମୁଁ ଇଣ୍ଟରଭ୍ୟୁ ଦେଇକି ସିଲେକ୍ସନ୍ ହେଇକି ଏଠି ଆସିଛି। ମୁଁ ଜଏନ୍ କରିକି ଆଇଟିସିରେ ବହୁତ ଖୁସି ଅଛି, ଯେହେତୁ ଏଠି ସେଫ୍ଟି ଆମ ପାଇଁ ରହୁଛି, ବହୁତ ସେଫ୍ଟି ରହୁଛି। ଆମ ଯେଉଁ ସେଫ୍ଟି ସାର୍ ଅଛନ୍ତି, ଆମେ ଯେଉଁ ଏରିଆରେ ବି କାମ କରୁଛୁ ନା, ଫାଷ୍ଟ ଗାଇଡ଼ଲାଇନ୍ ଚେକଲିଷ୍ଟ ସବୁ ଦେଖିକିରି ଗାର୍ଡ଼ ବଗେରା ସବୁ ଦେଖିକିରି ଆମେ ଚେକ୍ କରିକି ହିଁ କାମ ଷ୍ଟାର୍ଟ କରୁଛୁ, ନାହିଁ ତ ଆମକୁ ପରମିସନ୍ ହିଁ ମିଳେନି କାମ କରିବା ପାଇଁ। ମୁଁ ଇନକମ୍ କରିକି ନିଜେ ସେଲ୍ଫ ଇଣ୍ଡିପେଣ୍ଡେଣ୍ଟ ହୋଇପାରିଛି, ତାଠୁ ବି ମୋ ପାଖରେ ଆଉ କିଛି, ମୋ ପାଇଁ ଏଇ ପ୍ରାଉଡ଼୍ ମୋମେଣ୍ଟ, ଯେହେତୁ ମୋତେ ଫ୍ୟାମିଲି ସପୋର୍ଟ, ସେଲ୍ଫ ଇଣ୍ଡିପେଣ୍ଡେଣ୍ଟ ହୋଇପାରିଛି ମୁଁ ନିଜେ, ସେଥିପାଇଁ ମୁଁ ବହୁତ ଖୁସି ଅଛି। ଥ୍ୟାଙ୍କ ୟୁ ଆଇଟିସି। ITC has reinforced its support with amenities such as creche facilities, round-the-clock access to health centers, and safe transportation equipped with cameras, GPS, and panic buttons. Family members of women employees are invited to the factory to experience the work environment firsthand. Regular gender sensitization sessions and training on prevention of sexual harassment are conducted across all ITC facilities. మాది ఫుడ్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీ కాబట్టి మేము క్వాలిటీ పరంగా, హైజీన్ పరంగా చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాము వాటికి. ఇక్కడ మేము ప్రతిదీ ఏం చేసినా కానీ ఇప్పుడు అంతా డాక్యుమెంట్ రూపంలో ఏమీ లేదు, ప్రతిదీ మేము సిస్టంలో అప్డేట్ చేస్తూ ఉంటాము, QMS చేస్తూ ఉంటాము. QMS చేసింది ఎప్పటికప్పుడు HOకి అప్డేట్ వెళ్ళిపోతూనే ఉంటుంది. దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా మాకు ఎవ్రీ వీక్ ఇస్తూనే ఉంటారు. అలాగే మాతో పాటు వర్క్ చేసిన SPPలకు కూడా మేము హైజీన్ ఎలా ఉండాలి, హైజీన్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాము. వెల్నెస్ ట్రైనింగ్స్, మాకు ఇట్లా వచ్చిన మనీని, మా శాలరీ వచ్చిన మనీని మీకు ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఫ్యూచర్లో మాకు ఎలా యూజ్ అవ్వాలి ఏంటి అనేది ఫైనాన్షియల్గా ఇట్లా బయట నుంచి కానీ ఇట్లా పిలిపించి మాకు ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు. తర్వాత మాకు ఇక్కడ చాలా కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా చేస్తారు. బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తారు, వినాయక చవితి సెలబ్రేషన్స్ చేస్తారు. ఎవ్రీ మంత్ ఫస్ట్కి సంవాన్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. దాంట్లో బర్త్డే ఎవరిదైతే ఉంటుందో వాళ్ళతో కేక్ కటింగ్ అనేది ప్లాన్ చేపిస్తారు. ఎందుకంటే మేము ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో ఉండట్లేదు కాబట్టి ఇక్కడ వచ్చి వీళ్ళు మమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసి మాతో అలా కేక్ కటింగ్ చేపిస్తున్నారు. With more than 50% women in its Medak facility, ITC is leading the charge towards gender diversity and inclusion in manufacturing. Join us at CNBC TV18 Future Female Forward, the Women Collective, as we salute ITC's journey towards accelerating women participation in manufacturing.